అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నా, పిల్లలు అక్కడి నుంచి హోమ్ క్లాసెస్ అటెండ్ చేయాలన్నా, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయాలన్నా కూడా మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఉండే డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఈవినింగ్ అవర్స్లో ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు సరదా కూర్చొని టీవీ చూడాలన్నా కూడా అక్కడ వాళ్ళకి వచ్చేసి కింద క్లబ్ హౌస్ పోకుండా, అంటే వాళ్ళకి అక్కడికి వస్తే మళ్ళీ మాకేమన్నా కరోనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, లేదా ఇంకేదన్నా సేఫ్టీ ఉంటుందా, ఎక్కువ చాలా గొడవగా ఉంటుందా అనేది లేకుండా ఆ ఫ్లోర్ వాళ్ళకి యాక్సెస్ కోడ్ ఇచ్చేసి అన్నీ ఉంటాయి. అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా, అంటే ఇంక్లూడింగ్ యువర్ డ్రై క్లీనింగ్ దగ్గర నుండి, మీరు అక్కడ ఉన్నటువంటి ఓవెన్ దగ్గర నుంచి మీకు వైఫై ఫెసిలిటీస్ దగ్గర నుండి హ్యాపీగా కూర్చొని ఉన్నటువంటి లగ్జరీ సోఫాస్ వాటన్నిటిని పెడుతూ ఆ లగ్జరీ బిజినెస్ లాంజెస్ను మేము వాటిల్లో ప్రతి దాంట్లో ఇస్తున్నాం. ఇది జనరల్గా సర్వీస్ అపార్ట్మెంట్స్లో చూసేటువంటి కాన్సెప్ట్ మేము దీంట్లోకి తీసుకొని వచ్చి మేము దీంట్లో ఇస్తున్నాం. మేము ఇది ఇప్పటిదాకా ఎవరు ఏ ప్రాజెక్ట్లో కూడా ఇవ్వలేదు. జనరల్గా 5 స్టార్ హోటల్స్లో కొన్ని ఒక్కొక్క బిజినెస్ లాంజెస్ అని పైన వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే కిందికి రెస్టారెంట్ రాకుండా అక్కడ ఉండాలనేది. అలాగే ఇక్కడ ఇనిషియల్గా జాయిన్ అయ్యేటువంటి కస్టమర్స్ అందరికీ కూడా మనం లగ్జరీ అపార్ట్మెంట్స్లో చూసేటువంటి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ని ఇక్కడ ఇస్తున్నాం. అంటే మీకున్నటువంటి టీవీస్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, లైట్స్ కానీ, ఫ్యాన్సీస్ కానీ, ఏసీస్ కానీ అన్నీ కూడా మీ మొబైల్తో ఆపరేట్ చేసుకునే సిస్టమ్ ఇచ్చాం. సో యూ కెన్, ఒకవేళ మీరు మర్చిపోయినా ఇక్కడ నుండి కూడా మీరు వాటిని ఆపరేట్ చేసి మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయొచ్చు అండ్ వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో అలాంటి హోమ్ ఆటోమేషన్ అంటే వన్ ఆఫ్ ది లగ్జరీ ఎలిమెంట్ కింద. అండ్ అఫోర్డబుల్ అంటే 1 crore 1.5 crore విల్లాల్లో ఉన్నటువంటి టైల్స్ కానీ, బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ, లేకపోతే మీకున్నటువంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కానీ, ఇవన్నిటిని కిచెన్లో ఉన్నటువంటి కానీ ఇవన్నీ కూడా మేము కంప్లీట్గా ఈ లగ్జరీ ఎలిమెంట్స్ను దాంట్లో ఇస్తూ, ఇది 45 lakhsలో ఇవ్వడము అనేది అందరికీ సర్ప్రైజ్ అయ్యే విషయం. బట్ మేము చేసినటువంటి వాల్యూ ఇంజనీరింగ్ అండ్ ఒక ఎగ్జాంపుల్లాగా, మోడల్గా ఎప్పుడు మేము ఒక దిక్సూచిలాగా, ఒక డైరెక్షన్ లాగా రియల్ ఎస్టేట్లో ఉండాలని చూస్తుంటాము. ఆ క్రమంలోనే ఈ ప్రాజెక్టును లాంచ్ చేసాం. అది కాకుండా ఇవాళ ఉన్నటువంటి మెయిన్ ఇంకొక సమస్య ఏంటంటే, అందరూ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్గా ఉన్నటువంటిది, పిల్లలంతా కూడా ఎడ్యుకేషన్ పోతున్న టైంలో మనం ఇక్కడ 24/7 రెస్టారెంట్ మీకు దాదాపు ఒక 20 యాప్స్ను ఇంటిగ్రేట్ చేసినటువంటి యాప్ను మేము ఇంటిగ్రేట్ చేసే యాప్ను మీకు ఇస్తున్నాం. అంటే ఇంటి దగ్గరే డీజిల్ డెలివరీ కానివ్వండి, ఇంకా అలాంటి చాలా వాటన్నిటిని కూడా మేము యాప్లో మేము ఇంటిగ్రేట్ చేసి 24/7 మీకు రెస్టారెంట్ అక్కడ ఉంటుంది. అండ్ ప్రతి చోట వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అండ్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ డ్రై క్లీనింగ్ దగ్గర నుండి అన్నిటినీ కూడా దానికి ఒక స్పెషల్ ప్లేసెస్ని ఐడెంటిఫికేషన్ చేసాం. అంటే లాట్ ఆఫ్ థింగ్స్, అంటే రేపటి తరానికి మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 25, 35, 40, 45 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్స్ను ఇన్కార్పొరేట్ చేసి దీన్ని చేసాం. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మోడల్ ఫర్ హైదరాబాద్. ఇలా చాలా ఫీచర్స్ అన్నిటినీ లాంచ్ చేస్తూ రేపు 15th నాడు ఈ ప్రాజెక్టును మేము లాంచ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఇనిషియల్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ వాల్యూ అబౌట్ 175 crores. అండ్ దీన్ని మేము రెరా సర్టిఫికేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఇండియాలోనే, భారతదేశంలోనే మొట్టమొదటి ఐజీబీసీ, సిఐ వాళ్ళ ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్లాటినం రేటెడ్ ప్రీ సర్టిఫికేషన్ మాకు వచ్చింది. అది దే మెన్షన్డ్ ఇట్ అండ్ గివెన్ ద సర్టిఫికేట్. ద ఇండియాస్ ఫస్ట్ ప్రీ సర్టిఫైడ్ ఐజీబీసీ ఈ సెగ్మెంట్లో మాకు సర్టిఫికేషన్ వచ్చింది దీంట్లోకి. అండ్ క్రిసిల్ సంస్థ కూడా దీన్ని రేటింగ్ ఇచ్చింది, BBB అనేది. అండ్ ఇప్పుడు మేము దాన్ని వీఆర్ ట్రయింగ్ ఫర్ BBB ఆర్ ఏ రేటింగ్ కోసం మేము వెళ్ళాలని దానికి ప్లాన్ చేస్తున్నాము. అండ్ పిఎంసీ వచ్చేసి నైట్ ఫ్రాంక్ తోటి పిఎంసీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంప్లీట్గా మేనేజ్ చేయడానికి నైట్ ఫ్రాంక్ ఇచ్చాము. దాంట్లో ఉన్నటువంటి ఆల్ ప్రొఫెషనల్ గ్రూప్స్ అన్నీ ఆన్ బోర్డింగ్ అయినాయి. అండ్ ఎక్స్క్వేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ద కన్స్ట్రక్షన్ ఆల్సో అండ్ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 24 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలి. ఈ ఇనిషియల్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ వాల్యూస్ 175 crores నుంచి 200 crores వెళ్ళొచ్చు ఈ ప్రాజెక్టు. సో ఇది మోడల్గా, ఇది సక్సెస్ఫుల్ మోడల్ అయిన తర్వాత ఎవ్రీ 6 monthsకు ఇలాంటి మోడల్స్ని సిటీలో ఉన్నటువంటి ఆల్ ఇంపార్టెంట్ రోడ్స్ మీద దీన్ని మేము రిపీట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో మిడ్ సెగ్మెంట్ అనేది మేము ఇలా ఇంకా హైదరాబాద్లో ఉండలేమేమో, దూరంగా వెళ్ళాల్సి వస్తుందేమో అనే వాళ్ళకి కాకుండా, ఇనిషియల్గా మీరు ఒక 20% మీరు ఇనిషియల్ పే చేస్తే 80% లోన్ వస్తుంది. అండ్ ఇది PMAY, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కంపాటబిలిటీ ఉన్నటువంటిది, దానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఫ్లాట్స్ ఇవన్నీ కూడా. సో దాంట్లో మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా 2,65,000 వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా PMAY స్కీమ్లో మీకు వస్తుంది. సో దిస్ ఇస్, ఐ కాల్ ఇట్ యాజ్ ద లగ్జరీ అనేది
ఇది మిడిల్ క్లాస్కు కాదు అనేది కాదు. దిస్ ఇస్ అ లగ్జరీ ఈజ్ అవర్ యునో. మేము అలాంటి లైఫ్ స్టైల్ను అంటే మీకు పెట్స్కు డాగ్స్ పార్క్స్ దగ్గర నుండి మొదలు పెడితే క్లబ్లో ఉన్నటువంటి దాంట్లో క్లబ్, గ్రోసరీ, ఏటీఎం కౌంటర్స్ అండ్ మెడికల్ ఇవన్నిటితో ఆల్రెడీ సైన్ అప్ చేసి పెట్టేశాం. అండ్ ఇట్స్ ఆల్ ఆన్ బోర్డ్ అండ్ జస్ట్ అబౌట్ టు టేక్ ఆఫ్. 15th August, వీఆర్ లాంచింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ విత్ ఇన్ నో టైమ్ వీఆర్ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఎంఎంటీఎస్ స్టేషన్కు చాలా ఫ్యూ మీటర్స్ అవేలో ఉన్నాం. అండ్ హైవే నుంచి కూడా నాట్ ఈవెన్ ఫ్యూ మీటర్స్, జస్ట్ ఒక 2 minutes or 3 minutes వాక్లో హైవే మీద ఉంటారు. అండ్ 5 minutesలో 5 to maximum 8 minutesలో మీరు ఎయిర్పోర్ట్లో ఉంటారు, అవుటర్ రింగ్ రోడ్ మీద ఉంటారు. అండ్ మీ మాల్స్ కానివ్వండి, మెట్రో లాంటి మాల్స్, తర్వాత కన్వెన్షన్ సెంటర్స్ అన్నిటికీ ఫ్యూ మినిట్స్ 2-3 minutes డిస్టెన్స్లో ఉంటారు. అండ్ వాట్ నాట్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ ఉన్నటువంటి లొకేషన్ అడ్వాంటేజ్, ది బెస్ట్ లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది అక్కడ చక్కగా. అండ్ వీటన్నిటినీ చక్కగా వాటిని ప్లాన్ చేసేసి ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రెండ్ సెట్టింగ్. సెల్లింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్. డెఫినెట్గా స్విచ్ ఇండియా బ్రాండ్తో మేము సేల్ చేస్తాం. బట్ వై ఐ వాంటెడ్ టు మీట్ యూ ఆల్ అండ్ వై ఐ వాంటెడ్ టు కన్వే టు ద పబ్లిక్ ఇన్ జనరల్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది చాలా ఎక్సర్సైజ్ చేసినటువంటి ఒక యూనిక్ ప్రాజెక్ట్. మామూలు ప్రాజెక్ట్ అయితే చెప్పాల్సిన పని లేదు, చాలా వస్తున్నాయి. మాలాంటి ప్రాజెక్టులు కూడా కొన్ని వందలు వస్తుండొచ్చు హైదరాబాద్లో. బట్ ఒక మంచి ఎక్సర్సైజ్ చేసి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా 45 lakhs అన్వర్డ్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఈ రోజున హైదరాబాద్లో 40-45% కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిన తర్వాత ఇలాంటి ఇవ్వాలంటే ఎవరు ఉండట్లేదు. బాక్స్ టైప్ కట్టేసి ఫస్ట్ అమ్మేసేద్దామని అనుకుంటున్నారు. బట్ స్విచ్ ఇండియా ఆల్వేస్ లుక్స్ ఫర్ ఐకానిక్ ప్రాజెక్ట్స్ని మనం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మీ ద్వారా అందరికీ నేను తెలియచేయాలని నేను ఈ రోజున మిమ్మల్ని కలవడం జరిగింది.